హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో మల్లెపూలగా స్పాంజీగా తెల్లటి ఇడ్లీలను ఎలా చేయాలో చూపించబోతున్నాను. రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. నోట్లో పెట్టుకుంటే ఈ ఇడ్లీ కరిగిపోయే విధంగా ఉంటుందండి. అంత స్పాంజీగా ఉంటుంది. ఇడ్లీ ఇష్టం లేని వాళ్ళు కూడా 2 తినేవాళ్ళు 4 తింటారండి. అంత సాఫ్ట్గా మృదువుగా ఉంటుంది. అచ్చం హోటల్ స్టైల్లో వస్తుందండి. పావు కప్పు వేసి చేయండి, సూపర్గా వస్తుంది. మరి ఆలస్యం చేయకుండా సాఫ్ట్ ఇడ్లీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకునే దాంట్లో అన్ని కొలతలు ఒకదాంతో తీసుకోవాలండి. 1 కప్పు మినప్పప్పు తీసుకున్నానండి. మీరు కావాలంటే బద్ద మినప్పప్పు అయినా తీసుకోవచ్చు. వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకొని వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని ఒక 3 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని నేను ఇక్కడ 2 గంటలు పప్పు నానిన తర్వాత మీకు రవ్వ నానబెట్టుకుంటున్నానండి. గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. దీనిలో 3 కప్పుల ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి. సన్నటి రవ్వ తీసుకోవాలి. ఎంత సన్నటి రవ్వ తీసుకుంటే మనకి ఇడ్లీలు అనేవి అంత మృదువుగా సాఫ్ట్గా వస్తాయండి. ఇలా మనము ఒక పావు కప్పు దాకా లావుగా ఉన్న అటుకులు వేసుకోవడం వల్ల మనకు ఇడ్లీలు అనేవి చాలా మృదువుగా వస్తాయండి. హోటల్ వాళ్ళైతే ఇలానే వేసి చేస్తారండి, అంత సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని ఇలా శుభ్రంగా ఒక 2 సార్లు వాష్ చేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఇలా ఉంచేసి మనము వాటర్ తీసేయాలండి. లేదంటే దాంతో వాటర్తో పాటు రవ్వ కూడా వెళ్ళిపోతుందండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత రవ్వలో ఆ వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని మనము రవ్వనైతే ఒక గంట నానబెట్టుకుంటే సరిపోతుందండి. మినపప్పునైతే 3 గంటలు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 కలిపి 2 గంటలు పప్పు నానిన తర్వాత ఇలా రవ్వ నానబెట్టుకుంటున్నానండి. అప్పటి వరకు 2 కూడా బాగా నానిపోతాయి. ఇక్కడ నేను ఒక 3 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మీకు 3 గంటల తర్వాత పప్పు ఇంకా రవ్వ కూడా బాగా నానుతాయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దాంట్లో నానబెట్టుకున్న మినప్పప్పును వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించి చేస్తే అచ్చం హోటల్ స్టైల్లో ఎలా ఉంటాయో ఇడ్లీలు అనేవి అంత సాఫ్ట్గా మృదువుగా వస్తాయండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ రవ్వ నానబెట్టుకున్నాను కదండి, ఆ రవ్వ నుంచి వాటర్ తీసేసి ఇలా మనము రవ్వను పిండేసి మరొక బౌల్లోకి తీసుకోవాలి. రవ్వను మనం వాటర్ మొత్తం ఇలా పిండేసి తీసుకోవాలి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇడ్లీలు అనేవి, అస్సలు గట్టిగా లేకుండా. చూడండి, ఇలా మినపప్పు మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనము ముందుగా పిండేసి తీసుకున్నాం కదండి వాటర్, ఆ రవ్వను మనం దీంట్లో వేసుకొని ఒక 2 నిమిషాలు గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల ఇడ్లీలు అనేవి చాలా మృదువుగా వస్తాయండి. చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని మనం బౌల్లోకి వేసుకోవాలి, ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోవాలి. నేను దాంట్లో నుంచి మినప్పిండిని కాస్త తీసుకొని పక్కకు తీసుకున్న తర్వాత దాంట్లో సగం ఉంచుకొని దాంట్లోనే మళ్ళీ నేను ఇలా రవ్వ వేసుకున్నానండి. ఇదే విధంగా మళ్ళీ గ్రైండ్ చేసుకొని రవ్వ వేసుకున్న తర్వాత అదే మిక్సింగ్ బౌల్లోకి పిండి వేసుకోవాలి. అంటే మినపప్పు గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లో రవ్వ వేసుకొని ఒక 2-3 నిమిషాలు గ్రైండ్ చేసుకుంటే రవ్వ కూడా ఇంకా మెత్తగా అయి ఇడ్లీలు అనేవి చాలా స్పాంజీగా వస్తాయి. ఇలా పిండి మొత్తం పెద్ద గిన్నెలో వేసుకున్న తర్వాత 2 నిమిషాలు ఇలా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకుంటే మనకు పిండి అనేది చాలా బాగా పొంగుతుంది. ఇంకా ఇడ్లీలు కూడా మృదువుగా వస్తాయండి. ఇప్పుడు ఇలా మూత పెట్టేసి కనీసం 8 గంటలు పిండిని పులియబెట్టడానికి పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ పిండి పులియడానికి పెట్టుకుంటున్నాను. ఓవర్ నైట్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. పిండి ఎంత బాగా పొంగిందంటే చూడండి, ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించి చేస్తే మనకు పిండి బాగా ఇలా పులిచి ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు పిండిని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని మీరు కావాలంటే సగం పిండిని ఈ టైంలో ఉప్పు వేయకుండా
ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చండి సగం పిండిని. నేనైతే ఇక్కడ మొత్తం పిండితో ఇడ్లీలు చేస్తున్నానండి. మొత్తం పిండితో వేస్తున్నాను కాబట్టి ఇలా పిండిని మిక్స్ చేసుకుంటున్నాను. కన్సిస్టెన్సీ చూడండి ఇలా ఉండాలి వీడియోలో చూపించిన విధంగా. ఇక్కడ నేను ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు పిండిని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మనము ఇడ్లీ ప్లేట్లోకి వేసుకోవాలి. మన ఛానల్లో చాలా రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్, స్నాక్స్ రెసిపీస్ ఉన్నాయండి. కావాలంటే మీరు మన ఛానల్లో వెళ్ళి చెక్ చేసి చూడొచ్చండి టైం ఉంటే. నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇలా ఇడ్లీ ప్లేట్లో మనము బ్యాటర్ని వేసుకోవాలి. నేను ముందుగానే స్టవ్ మీద ఇడ్లీ పాత్రను పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా వేడి చేసుకున్నానండి. వాటర్ వేడి అయిన తర్వాతనే మనము ఇడ్లీ ప్లేట్ని పెట్టుకోవాలి, లేదంటే ఇడ్లీలు సరిగా ఉడకవండి, అంత గట్టిగా వస్తాయి ఇడ్లీలు అలా చేస్తే. ఇప్పుడు ఇలా మనం ఇడ్లీ ప్లేట్ని పెట్టుకోవాలి. ఇదే విధంగా మరొక ప్లేట్ కూడా దానిపైన పెట్టుకోవాలండి. ఇలా మీడియం ఫ్లేమ్లో మనము ఇడ్లీని ఉడికించుకోవాలండి మూత పెట్టేసి. నేను ఇక్కడ ఒక 12 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇడ్లీని మనం ఇలా వేలు పెట్టి చూస్తే తడి తగలలేదంటే ఇడ్లీలు బాగా ఉడికినట్టండి. ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కకు దించుకున్న తర్వాత కాస్త చల్లారిన తర్వాత మనం ఇలా స్పూన్ని వాటర్లో డిప్ చేసుకొని ఇడ్లీలు తీసుకుంటే ఈజీగా ఊడొచ్చేస్తాయండి. ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా స్పాంజీగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. ఇడ్లీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. అంత మృదుగా వచ్చింది, చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత మృదుగా వచ్చినాయో. అన్ని ఇడ్లీలను ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. చూస్తుంటేనే నోట్లో నీరూరుతాయండి, ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత సాఫ్ట్గా స్పాంజీగా అచ్చం హోటల్ స్టైల్లో వస్తాయండి. మీరు కూడా తప్పకుండా చాలా ఈజీగా చేసుకునే ఇడ్లీ నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేనైతే పల్లీ చట్నీ ఆవకాయతో సర్వ్ చేస్తున్నానండి. రుచి అయితే సూపర్గా ఉందండి. నోట్లో పెట్టుకుంటే ఇడ్లీ అయితే కరిగిపోతుందండి, అంత మృదుగా ఉంటుంది. ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను చూడండి, ఎంత మృదువుగా ఫ్లఫీగా చాలా బాగా వచ్చింది. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత హైప్ బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.